ప్రతిరోజు జిమ్ కి వెళ్తున్నా, వెయిట్ మాత్రం తగ్గట్లేదు. ఓకే, డైట్ ఏం చేస్తున్నావు మరి? డైట్ ఏం ఫాలో అవ్వట్లేదు. నచ్చినట్టు తింటున్నా, వర్కౌట్ చేస్తున్నా, అదే మన పాలసీ. వెయిట్ లాస్ అనేది 85% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నచ్చిందల్లా తినేస్తే ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేయడానికి ఎంత వర్కౌట్ చేసినా సరిపోదు. సరే, ఈ రోజు ఏం తిన్నావో చెప్పు చూద్దాం. బ్రేక్ఫాస్ట్ లో పూరి కూర, లంచ్ లో రైస్ రసం కర్రీ, లంచ్ తర్వాత 2 చిన్న గులాబ్ జాములు తిన్నా, ఈవినింగ్ 1 ప్లేట్ పానీపూరి, డిన్నర్ కి 1 ప్లేట్ నూడిల్స్ అండ్ కోక్. సరే, ఎన్ని క్యాలరీస్ అయ్యో కౌంట్ చేద్దాం. పూరి కూర 500, లంచ్ 600, గులాబ్ జామున్ 350, ప్లేట్ పానీపూరి 300, డిన్నర్ 700, టోటల్ 2450 క్యాలరీస్ అయ్యాయి. నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 1800. 650 క్యాలరీస్ ఎక్స్ట్రా తిన్నావు. 1 అవర్ జిమ్ లో వర్కౌట్ చేస్తే 300 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంకా 350 క్యాలరీస్ ఎక్స్ట్రా లోనే ఉన్నావు. ఇంకా వెయిట్ లాస్ ఎలా అవుతుంది? అయితే 1 అవర్ వర్కౌట్ కూడా సరిపోదా? 1 అవర్ వర్కౌట్ సరిపోతుంది, కానీ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 1800 కాబట్టి రోజుకి 1800 క్యాలరీస్ తిను. 1 అవర్ వర్కౌట్ చేస్తావు కాబట్టి ఆ 300 క్యాలరీస్ డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. వెయిట్ లాస్ కోసం ఇంకా టిప్స్ కావాలంటే ఏం చేయాలి? నా ప్రొఫైల్ ఫాలో అవ్వాలి. తన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్, కమెంట్ షేర్ ఏదో ఒకటి చేయండి. తనకి ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది.